జై శ్రీరామ్. ఇది మా ఊరు బొట్ల వనపర్తి. బొట్ల వనపర్తి అంటే మా ఊరు మాకు గొప్పే, మీ ఊరు మీకు గొప్పే. కానీ బొట్ల వనపర్తి అంటే ఫస్ట్ అతి ముఖ్యమైన వాళ్ళు గుర్తొచ్చేది ఎప్పుడు అంటే, మన ఊరి పేరు మనం తీసినప్పుడు మనకి ఎక్కువ ఫస్ట్ గుర్తొచ్చేటోళ్ళు ఎవరంటే మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్న, తల్లిదండ్రి. అయితే ఆ తల్లిదండ్రి జన్మనియకపోతే మనం అసలు ఏ లోకంలో ఉందో ఎక్కడుందో అది భగవంతునికి ఎరక. అదొకటి మెయిన్. ఇక తల్లిదండ్రి అంటే నాకు మా నాన్న చిన్నప్పుడు ఈ పెద్దపల్లి ధర్మారం, ఇటు పెద్దపల్లి మండలం ధర్మారం మండలంకు మధ్య ఫస్ట్ మొట్టమొదటి ట్రాక్టర్ కొన్నది మా నాన్నే. బొట్ల లక్ష్మీ నరసయ్య గారు, బొట్ల అమృతమ్మ గారు మా అమ్మ. అయితే మా నాన్న ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, చిన్నప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని బొమ్మంటే అవి. అది ఎట్లా అంటే, మా నాన్న ఎటన్నా ఊరుకోగా మా నాన్నకు ట్రాక్టర్ ఉండే కదా, ఆ ట్రాక్టర్ మీద మా నాన్న ఊరుకోదా అంటే మేము ఏడ్చేది. నేనైతే ఏడ్చేది. నేను పెద్దపల్లికి అత్త అని ఏడ్చేది. ఏడితే మా నాన్న, అరే అట్లా కాదురా, అది ఎందుకంటే అంత దూరం నువ్వు రావద్దురా అని చెప్పి మా నాన్న ఏడవకుండా చారాని ఇచ్చిపోయేది. 25 NP చారాని ఇస్తే, నేను చారాని వద్దు నాకు 10 పైసలు కావాలని ఏడుతూ నేను. అంటే తెలియని ఘోరం అన్నట్టు అది, తెలియని ఘోరం అది. చారాని వద్దు నాకు 10 పైసలు కావాలని ఏడుతూ. ఎందుకు ఏడ్చిన, చారాన బిల్లు అనేది చిన్నగా ఉంటుంది, 10 పైసల బిల్లు అనేది పెద్దగా ఉంటుంది. ఆ కాలంలో కూడా, అప్పుడు ఆటలు కూడా పెద్ద ఉండొచ్చు, చిన్న మనకు తెలియదు. కానీ మా నాన్న మాత్రం చారాని ఇచ్చు. ఈ ఒక 5 పైసలు పట్టుకొని దుకాణంలోకి పోతే కలర్ గోళీలు దోషడచ్చు. అయినా కానీ మా నాన్న చారాని ఇచ్చిపోతే, లేదు నాకు చారాని వద్దని చెప్పి 10 పైసల బిల్ల కోసం ఏడ్చేటోని. అది జ్ఞాపకం వచ్చింది. బొట్ల వనపర్తి అంటే ముఖ్యంగా జ్ఞాపకం అంటే కొన్ని అట్లే వస్తాయి జ్ఞాపకాలు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అవి తిరిగి రమ్మంటే రావు. మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, చనిపోయారు. మా నాన్న చనిపోయి 35 సంవత్సరాలు అవుతుంది. అమ్మ చనిపోయి 19 సంవత్సరాలు అవుతుంది. జై శ్రీరామ్. ఎందుకో జ్ఞాపకం వచ్చింది, చెప్పాలనిపించింది.